ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రమ్మ ఇళ్ల గురించి మళ్ళా చాలా రోజుల తర్వాత ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మీ ముందుకి. ఈ ఇంద్రమ్మ ఇల్లుల సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లిస్ట్ అనేది కూడా మనకు ఆన్లైన్ లో అయితే పెట్టడం జరిగింది. ఆ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లిస్ట్ లో అయితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చాయా లేదా అనేసి కూడా, మీ పేరులో ఉన్నాయా లేవా అనేసి కూడా అక్కడి నుంచి అనేది చూసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే గతంలో కొంతమంది కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది అప్లికేషన్ చేసుకున్నారు. దాంట్లో కూడా కొంతమందికి మంజూరైనాయి. ఆయన మంజూరైనయి ఇచ్చే మూమెంట్ లో అయితే ఇంకా మనకి ఎలక్షన్ అనేది స్టార్ట్ గా అందులో కొంతమంది పేర్లు అయితే ఆ విధంగానే ఉన్నాయి. ఇంకా ఎవరికైతే కొంత పేర్లు ఇవ్వలేదు, ఇల్లులు కూడా మనకు అనేది కూడా శాంక్షన్ అయితే చేయలేదు. ఆ పేర్లు ఆ లిస్ట్ లో ఉన్నాయా లేదా, మీరు అనేది అప్లికేషన్ చేసుకునే అందులో ఉన్నాయా లేదా అనేసి కూడా ఈజీగా మీ మొబైల్ నుంచే మీరు అనేది చూసుకునే విధంగా అయితే ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో అయితే 100% ఉపయోగం ఉంటుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఈ లింక్ సైట్ అనేది లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ అనేది ఈ లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలనేసి కూడా ఇక్కడ నుంచి అనేది మనం చూసుకుందాం. అలాగే మీకు ఇంద్రమిల్లు కంటూ ఏం ఆప్షన్ వచ్చింది, మీరు గతంలో ఇంద్రమిల్లు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ సర్చ్ బై అని క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా వచ్చింది, గతంలో అప్లికేషన్ చేసుకున్న వారు ఈ అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మీకు లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3 అనేది ఏ విధంగా వచ్చింది అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఏ ఊరు నుంచి అప్లై చేస్తున్నారో, మీకు ఏ విధంగా ఈ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ పడ్డది అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు లిస్ట్ ఏ విధంగా ఉన్నది అనేసి కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ బెనిఫిటరీ సెలక్షన్ ఇన్ సెకండ్ ఫేజ్ 2 BHK GHMC లిమిటెడ్ పరిధిలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో కూడా మనకి అయితే ఈ విధంగా లిస్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది. అంటే ఇవి అనేది డబల్ బెడ్రూమ్ సంబంధించిన ఇల్లులు అయితే మనం ఇక్కడ నుంచి అనేది కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మల్కాజిగిరి ఉంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది. దాని తరపున కూడా మనకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ అనేసి మొత్తం రావడం జరుగుతుంది. ఇక్కడ నేను చార్మినార్ ఒకటైతే చూపిస్తున్నాను. ఇక్కడ మనం చార్మినార్ సంబంధించింది చూసుకున్నట్టయితే వీళ్ళ అప్లికేషన్ నెంబర్ రావడం జరుగుతుంది, అప్లికేషన్ నేమ్ రావడం జరుగుతుంది, వాళ్ళ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇక్కడ కేటగిరీ టైప్ ఉంటుంది, డిపార్ట్మెంట్ సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది, సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ నుంచి ఉంటుంది. ఇందులో ఈ లిస్ట్ అనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ లిస్ట్ లో కనుక మీరు అప్పుడు కేసీఆర్ పాలనలో ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది అయితే ఇందులో పేరు రావడం జరుగుతుంది. రీసెంట్ గా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంద్రమిల్లులో కూడా ఇందులో అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీకు అనేది ఈ నెంబర్ దొరికితే చాలు, మీకైతే ఇల్లు శాంక్షన్ అవునట్టే, డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే మీకు పేరు మీద వచ్చినట్టే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం థర్డ్ ఫేజ్ లిస్ట్ వచ్చేసి ఇది 27/9/2023 అప్పుడు పాలనలో ఉన్నప్పుడు మనకి ఇది రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ లిస్ట్ లో కూడా థర్డ్ ఫేజ్ లిస్ట్ లో కూడా మీ నేమ్ ఉంటే ఉండొచ్చండి. అక్కడి నుంచి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకొని ఏం పెండింగ్ వస్తుంది అనేది నాకైతే 100% కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాని గురించి కూడా 100% రిప్లై ఇస్తాను. అది ఏంటి అనేది కూడా నేను నాకు తెలియకపోయినా తెలుసుకొని అయితే మీకైతే ఆ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు 100% మన ఛానల్ ఫాలో అయ్యి ఇక్కడ ఏమొస్తుంది అనేది కూడా నాకు కామెంట్ చేసి ఈ లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాం. మీరు గూగుల్కి అనేది వెళ్ళేసిన తర్వాత ఇంద్రమిల్లు థర్డ్ ఫేజ్ లిస్ట్ అనేది టైప్ చేస్తే లేటెస్ట్ మనకి ఇక్కడ లిస్ట్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు లిస్ట్ రావడం జరుగుతుంది. ఇది 27/9/23 లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో GHMC పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఈ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇందులో ఏ పేరు వస్తుంది అనేది కూడా మీరు అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.